యూపీఎస్సి యూనివర్స్. సో మనం క్వశ్చన్స్ని ఎంసీక్యూస్ని 360 డిగ్రీస్లో డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో నిన్న కూడా ఒక క్లాస్ని మేము అందించినాం. సో మరొక సెషన్ ఇందులో భాగంగా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకు ఇక్కడ క్వశ్చన్ ఉన్నది. Which of the following is not part of any list in 2023? 2023లో సో ఇవన్నీ మీరు చూస్తే గాన యునెస్కోకు సంబంధించినవి ఉన్నాయి. ఇందులో కూడా లేనిది ఏది అని చెప్పి అడుగుతున్నాడు. ఇందులో మనకు రాంబాగ్ గేట్ అండ్ రాంపాట్స్ ప్రాజెక్ట్ ఇన్ పంజాబ్, చర్చ్ ఆఫ్ ఎపిఫనీ బిగ్నీర్ హౌస్ అండ్ కుండమంగళం భగవతి టెంపుల్ కేరళ, సాంచి స్తూప, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి దీనికి సరైన సమాధానం సాంచి స్తూపము. మనకు 2023లో యునెస్కో అనేక అంశాలను ఎంపిక చేసింది. లైక్ యునెస్కో హెరిటేజ్ సైట్స్లలో విశ్వభారతి యూనివర్సిటీ ఒకటి ఎంపికైంది. అదేవిధంగా హోయసలా టెంపుల్స్, కర్ణాటకలో హోయసలా దేవాలయాలు కూడా ఎంపికైనాయి. సో ఇవేమో సాంస్కృతిక వారసత్వ సంపదలో ఎంపికైనాయి. ఇది ఒక లిస్ట్. దీంట్లో 2023లో భారత్ నుంచి ఈ 2 ఎంపికైనాయి. నెక్స్ట్ రెండవ లిస్ట్ చెప్తున్నాను. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని ఇంకొకటి ఉన్నది. వర్ణనాతీత అంశాల జాబితా. అందులో 2023లో భారతదేశం నుంచి గర్బా డాన్స్ అనేది ఒకటి ఎంపికైంది 2023లో. నెక్స్ట్ అవి కాకుండా మనకు ఎక్సలెన్స్, మెరిట్ అండ్ డిస్టింక్షన్ అని చెప్పి ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఆర్డర్ ఆఫ్ మెరిట్, ఆర్డర్ ఆఫ్ డిస్టింక్షన్ అని చెప్పి మనకు మరొక 3 ఎంపిక చేసింది. ఆ 3 ఇవి: ఎక్సలెన్స్, మెరిట్, డిస్టింక్షన్, ఈ 3 అన్నమాట. రైట్. సో పంజాబ్ లోని రాంబాగ్ గేట్, రాంపాట్స్ అండ్ చర్చ్ ఆఫ్ ఎపిఫనీ అండ్ బిగ్నీర్ హౌస్ ఢిల్లీలో, కుండమంగళం భగవతి టెంపుల్ కేరళ, ఈ 3 కూడా ఎంపికైనాయి. సో ఎన్ని ఎంపికైనాయి మనకు? ఇవి 2 యునెస్కో హెరిటేజ్ సైట్స్, ఇదేమో ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్. ఈ 3 వచ్చేసి మనకు ఎక్సలెన్స్, మెరిట్ అండ్ డిస్టింక్షన్. అండ్ ఇంకొకటి ఉన్నది బెంగళూరులోని ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 ఉత్తమ గ్రీన్ ఎయిర్పోర్ట్ గా ఎంపికైంది. నెక్స్ట్ సాంచి స్తూప మనకు వార్తల్లో లేదు, కానీ సాంచి నగరం వార్తల్లో ఉంది. ఇది భారతదేశ మొట్టమొదటి సోలార్ సిటీ, సౌర నగరం, భారతదేశపు తొలి సౌర నగరం. మరి భారతదేశపు తొలి సోలార్ విలేజ్ ఏది అనంటే మొథేరా గుజరాత్ లో ఉంటుంది. సో ఇది మనకి క్వశ్చన్ కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్, which of the following state has passed a resolution increasing reservation to 65%? సో రిజర్వేషన్లను 65% పెంచుతూ ఏ రాష్ట్ర శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది అంటున్నాడు. మరి ఈ క్వశ్చన్ కు సరైన సమాధానము బీహార్ రాష్ట్రం. మరి నిజానికి భారతదేశంలో రిజర్వేషన్లు 50% మించరాదు. ఎవరు చెప్పినారంటే సుప్రీంకోర్టే చెప్పింది. ఏ కేసులో అనంటే మనకు ఇందిరా సహానీ కేసులో చెప్పింది, అదేవిధంగా బాలాజీ వర్సెస్ మైసూరు కేసులో కూడా చెప్పింది. మరి వీళ్ళు ఎలా ఇస్తున్నారు అంటే తీర్మానాన్ని అయితే ఆమోదించారు, మరి కోర్టులు సమీక్షించకుండా మేము చేసిన ఈ తీర్మానాన్ని 9వ షెడ్యూల్లో చేర్చండి, 9th షెడ్యూల్లో చేర్చండి అని చెప్పి బీహార్ శాసనసభ కోరింది. మరి షెడ్యూల్లో చేర్చాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణాధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. సో మరి పార్లమెంట్ అంగీకరించదా వేచి చూడాల్సింది. సో ఈ క్వశ్చన్ కు సంబంధించిన వివరణ ఇది. సో భారతదేశంలో ఇటీవలే మనకు ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడానికి తీర్మానాన్ని ఆమోదించిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రము. అండ్ హర్యానాలో మనకు స్థానికులకే 90% రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టింది. సో ఇది డిస్క్రిమినేషన్ కిందికి వస్తుందని చెప్పింది. అండ్
గుజరాత్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లను 27% వరకు పెంచినారు. సో ఇది మనకు ఈ క్వశ్చన్ కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ మరి మూడవ క్వశ్చన్ ఉన్నది మనకు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. అబౌట్ ద లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. లీడ్స్ కు సంబంధించిన రిపోర్ట్. సో ఏమనంటున్నాడనంటే మనకు లీడ్స్ కు సంబంధించిన ర్యాంకింగ్స్ ఇచ్చినాడు. అచీవర్స్ అనే విభాగంలో ఈ తీర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది అన్నది ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ల్యాండ్ లాక్డ్ అంటే భూపరివేష్టిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 3వ ప్లేస్ లో ఉంది అచీవర్స్ కేటగిరీలో అన్నాడు. సో మరి ఈ రెండు స్టేట్మెంట్లు కూడా సరైన స్టేట్మెంట్లే. బోత్ ఆర్ ట్రూ. సో దీనికి సంబంధించి మనం ఈ రిపోర్ట్ చూద్దాం. లీడ్స్ అండ్ రిపోర్ట్ మనకు వచ్చింది. ఇందులో రాష్ట్రాలను ఏం కేటగిరీ చేశారంటే తీర రాష్ట్రాలు, భూపరివేష్టిత రాష్ట్రాలు. తీరం లేని రాష్ట్రాలు లైక్ తెలంగాణ, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ తీరం లేని రాష్ట్రాలు. మొదలు తీరం ఉన్న రాష్ట్రాలు 9 రాష్ట్రాలు ఉన్నాయి. నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాలు, ఆ తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలు. ఈ కేటగిరీస్. ప్రతి భౌగోళిక కేటగిరీలో అచీవర్స్, ఫాస్ట్ మూవర్, ఆస్పైరర్స్. అచీవర్స్ అంటే సాధించిన వాళ్ళు, ఫాస్ట్ మూవర్స్ వేగంగా వెళ్తున్న వాళ్ళు, ఆస్పైరర్స్ ఇంకా పోరాడుతూ ఉన్న వాళ్ళు అని అర్థం. మరి కోస్టల్ విభాగంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అచీవర్స్ లో అగ్రస్థానంలో ఉన్నది. ఓకే, కోస్టల్లో అచీవర్స్ లో అగ్రస్థానం. మనకి ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ అదే. అమాంగ్ కోస్టల్ స్టేట్స్ ఇన్ అచీవర్స్ కేటగిరీ ఏపీ ఈజ్ లీడింగ్. ఎస్, ఏపీ ఈజ్ లీడింగ్. నెక్స్ట్ ల్యాండ్ లాక్డ్ విభాగంలో తెలంగాణ 3వ ప్లేస్ లో ఉన్నది. అచీవర్స్ లో 3వ ప్లేస్ లో ఉన్నది. సో ఓకే, మనకు ఓకే అమాంగ్ ద ల్యాండ్ లాక్డ్ ఇన్ అచీవర్స్ కేటగిరీ తెలంగాణ ఇన్ 3rd ప్లేస్. సో రెండు స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో ఆ విధంగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కేశవానంద భారతి కేస్ ఈ సంవత్సరం ఎందుకు వార్తల్లో ఉంది అని అంటున్నాడు. సో ఫస్ట్ ది యాజ్ ఆఫ్ 2023 April 24 50 years completed for కేశవానంద భారతి కేస్. ఈ స్టేట్మెంట్ ట్రూ. సో ఏప్రిల్ 24 1973 మనకు ఈ తీర్పు అనేది వెలువడింది. సో భారతదేశంలో బేసిక్ స్ట్రక్చర్ అనే డాక్ట్రిన్ మొదటగా ఇందులోనే ప్రస్తావించినారు. బేసిక్ స్ట్రక్చర్ అంటే మనకు మౌలిక నిర్మాణం. రాజ్యాంగంలో దేన్నైనా సవరించవచ్చు, కానీ మౌలిక నిర్మాణం బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది సవరించడానికి వీలు లేదు. అది లౌకికత్వం కావచ్చు, ప్రజాస్వామ్యం కావచ్చు, గణతంత్రం కావచ్చు, ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి అని చెప్పి మనకు ఈ కేసులో చెప్పినారు. ఇది ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ సుప్రీంకోర్టు రిలీజెస్ వీడియోస్ ఆన్ కేశవానంద భారతి జడ్జిమెంట్. ఇది కూడా కరెక్ట్. సో మనకు ఈ కేశవానంద భారతి కేసులోనే భారతదేశంలో అతిపెద్ద బెంచ్ అనేది ఏర్పాటైంది. 13 మంది న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఏర్పాటైంది. ఇది అంతేకాదు, వరుసగా రోజుల వారీగా సుదీర్ఘ కాలం విచారణ జరిగిన కేసు భారత న్యాయ చరిత్రలో కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా రెండు స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి మనకు బోత్ ఆర్ ట్రూ. సో 4th ఆప్షన్ అనేది మనకు సరైంది. అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అబౌట్ పిఎం విశ్వకర్మ యోజన. పిఎం విశ్వకర్మ యోజనలో సరైంది ఏదని అంటున్నాడు. సో ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ఇస్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ది స్కీమ్. రైట్, అవునా కాదా చెక్ చేయండి. ఇట్ ఈస్ ఎ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అన్నాడు. కేంద్ర ప్రాయోజిత పథకం అన్నాడు. నెక్స్ట్ ట్రైనింగ్ యాజ్ వెల్ యాజ్ గ్రాంట్ ఈస్ ప్రొవైడెడ్ ఫర్ టూల్ కిట్. ఓకే, సో శిక్షణ అండ్ గ్రాంట్ రెండు ఇస్తారని అంటున్నాడు. సో మరి చూద్దాం ఒక్కొక్కటిగా. మీకు ముందుగా ఆన్సర్ చేసుకోండి. ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ద స్కీమ్, ఇది కరెక్ట్. నెక్స్ట్ ఇట్ ఈస్ ద సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్, ఇది తప్పు. మనకు స్కీమ్స్ రెండు రకాలు. సెంట్రల్ సెక్టోరల్ స్కీమ్, సెంట్రల్ సెక్టోరల్ స్కీమ్. నెక్స్ట్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్, దీని తెలుగులో కేంద్ర ప్రాయోజిత పథకం అంటారు. దీని తెలుగులో కేంద్ర రంగ పథకం అంటారు. ఇది కేంద్ర రంగ పథకం అంటే ఖర్చంతా కేంద్రమే భరిస్తుంది. కేంద్ర ప్రాయోజిత పథకము అంటే 60-40 రేషియోలో భరిస్తాయి. కేంద్రం 60% ఇస్తే రాష్ట్రం 40% భరించాలి.
అదే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రం అయితే 90:10 ఉంటుంది. కేంద్రం 90 రూపాయలు ఇస్తే మిగతా 10 రూపాయలు రాష్ట్రం ఇస్తుంది. రైట్. సో ఇది స్టేట్మెంట్ తప్పు, అంటే బి ఉండకూడదు. అంటే ఆన్సర్ ఇది అయ్యే అవకాశం లేదు, ఇదే అవకాశం లేదు, ఇది అయ్యే అవకాశం లేదు. సో ఇది మనకు ఆన్సర్. మరి ట్రైనింగ్ వచ్చినందుకు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి రోజుకు 500 రూపాయలు ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత 15,000 రూపాయలు ఇస్తారు. వాటితో టూల్ కిట్ కొనుక్కోవచ్చు అన్నమాట. సో ఏసీలు మనకు సరైనవి. సో ఇది మనకు మరొక క్వశ్చన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు చంద్రయాన్ 3? చంద్రయాన్ 3కు సంబంధం లేనిదేదని అంటున్నాడు. సో జూలై 14, ఆగస్ట్ 23 తిరంగా, శివశక్తి. మరి దీనికి సరైన సమాధానము తిరంగా. సో ఎందుకనంటే చంద్రయాన్ 2 ఎక్కడైతే క్రాష్ అయ్యిందో దానిని తిరంగా అని పేరు పెట్టారు. ఓకే, దానికి పెట్టిన పేరు ఏంటంటే తిరంగా. చంద్రయాన్ 3 ఎక్కడైతే విజయవంతంగా ల్యాండ్ అయిందో ఆ ప్లేస్ కు శివశక్తి అని పేరు పెట్టారు. కాబట్టి మనకు 3 సంబంధం లేదు. మరి జూలై 14 ఏం సంబంధం అంటే చంద్రయాన్ 3 జూలై 14వ తేదీన లాంచ్ చేశారు. 43 రోజుల మనకు 41 రోజుల పాటు ప్రయాణించి ఆగస్ట్ 23వ తేదీన ఇది చంద్రుడిపై కాలు మోపింది. అందుకే ఆగస్ట్ 23వ తేదీని నేషనల్ స్పేస్ డేగా జరుపుతారన్నమాట. ఓకే, నేషనల్ స్పేస్ డే. సో చాలా ముఖ్యమైనది. అండ్ నెక్స్ట్, బర్రకోడా ఈజ్ ఇన్ న్యూస్ ఇన్ రీసెంట్ టైమ్స్, వాట్ ఈజ్ ఇట్? సో బర్రకోడా ఇటీవలే వార్తల్లో ఉంది, ఇదేంటి అని అడుగుతున్నాడు. సోలార్ ఎలక్ట్రిక్ బోట్, డ్రోన్ డిఫెన్స్, ఏ కైండ్ ఆఫ్ వైరస్. సో దీనికి సరైన సమాధానం సోలార్ ఎలక్ట్రిక్ బోట్, సౌర విద్యుత్తుతో కూడిన ఒక నడవ అన్నమాట. కేరళ రాష్ట్రంలో దీన్ని ప్రవేశపెట్టారు. అండ్ డ్రోన్ డిఫెన్స్ మనకు ఇంద్రజల్ అని చెప్పి హైదరాబాద్ బేస్డ్ గ్రీన్ రోబోటిక్స్ అనే సంస్థ దీన్ని తయారు చేసింది. ఓకే, కైండ్ ఆఫ్ వైరస్ కాదు ఇది. సో బర్రకోడా, నిజానికి బర్రకోడా అనే పేరు మీద మనకు ఒక చేప జాతి కూడా ఉన్నది. సో ఓకే, దాని పేరు మీదనే దీనికి ఈ నామకరణం చేశారు. సో ఓకే, నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. యాజ్ ఆఫ్ నౌ ఆస్ట్రేలియా హ్యాస్ వన్ వరల్డ్ కప్ 5 times అన్నాడు. నెక్స్ట్, ఇన్ 2023 ఆస్ట్రేలియా హ్యాస్ డిఫీటెడ్ ఇండియా అండ్ వన్ వరల్డ్ కప్. సో మనకు ఫస్ట్ తెలియకపోయినా బి అయితే కరెక్ట్. సో అయితే ఆన్సర్ ఇదన్నా అయ్యి ఉండాలి లేదా ఇదన్నా అయ్యి ఉండాలి. బట్ ఆస్ట్రేలియా ఎన్నిసార్లు గెలిచింది అని అంటే 1987లో ఒకసారి గెలిచింది, 2003లో ఒకసారి గెలిచింది, 2007లో ఒకసారి, 2015లో ఒకసారి, అండ్ 2023లో ఒకసారి. సారీ, ఓకే, 1987లో ఒకసారి, 1987. నెక్స్ట్ ఓకే, మనకు 2003, 2007, 2015, ఓకే, 2015 అండ్ 2023. 1 2 3 4 5. రైట్. సో 5 times ఆస్ట్రేలియా ఈ ప్రపంచ కప్ను గెలుచుకున్నది. సో అది కూడా మనకు కరెక్ట్. ఓకే, బట్ ఒకసారి క్రాస్ చెక్ చేయండి. 6 time అనిపిస్తా ఉన్నాను నాకు. 2000లో కూడా ఒకసారి గెలిచినట్టుగా, బట్ మాక్సిమం కరెక్ట్ అయి ఉంటుంది. ఒకసారి చెక్ చేస్తే తప్పేం లేదు. సో ఆన్సర్ ఇది కానీ అయ్యి ఉంటుంది. మనకు బి అయితే కరెక్ట్. సో ఈ మ్యాచ్ కి మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ గా మనకు విరాట్ కోహ్లీ నిలిచినాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలవెంట్ టు ఇండియా అని అడుగుతున్నారు. ఐఎస్ఏ, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, సిడిఆర్. ఐఎస్ఐ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి. ఐబిసి అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. నెక్స్ట్ సిడిఆర్ అంటే కోయాలిషన్ డిసాస్టర్ ఫర్ రెసిడెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రైట్. సో మరి ఈ మూడు కూడా భారత్ కు సంబంధం. ఫస్ట్ వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. భారతదేశంలో ఇది మొట్టమొదటిసారిగా భారతదేశం హెడ్ క్వార్టర్ కలిగి ఉన్న అంతర్జాతీయ సంస్థ. సో భారతదేశం హెడ్ క్వార్టర్ గా కలిగిన తొలి అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ది హెడ్ క్వార్టర్ మనకు హర్యానాలోని గుర్గావ్లో ఉన్నది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ రీసెంట్ గా ఇండియా ప్రకటన చేసింది. మరి ఈ ఆర్గనైజేషన్ కొన్ని జంతువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేశారు. లైక్ లయన్, టైగర్,
చీతా, లెపార్డ్, స్నో లెపార్డ్, రైట్, ప్యూమా, జాగ్వార్. సో ఈ విధంగా జంతువుల పరిరక్షణ కోసం ఇది ఉద్దేశించింది, రైట్. సో 7 జంతువులు అన్నమాట. అండ్ దీంట్లో నేపాల్ జాయిన్ అయింది. రీసెంట్ గా టాంజానియా ప్రెసిడెంట్ ఓకే సామియా సులుహు భారత్ లో సందర్శించినారు, చేరుతామని చెప్పినారు. వీటిని పరిరక్షించుకోవడం కోసం ఆల్రెడీ 100 కోట్ల రూపాయలు భారత్ ఓకే ఈ అలయన్స్ కు ప్రకటించింది. నెక్స్ట్ సిడిఆర్ అంటే కోయాలిషన్ డిసాస్టర్ ఫర్ రెసిడెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో విపత్తుల సమయంలో ధ్వంసమైన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించుకోవడం కోసం ఉద్దేశించింది. దీన్ని అంతర్జాతీయ సంస్థగా భారత్ ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం యుఎన్ఓకు అనుమతి కోసం రాస్తే యుఎన్ఓ కూడా అంగీకరించింది. సో అన్ని కూడా భారత్ కు సంబంధం ఉన్నవి. నెక్స్ట్, ద ఫస్ట్ G20 షెర్పా సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ? G20 షెర్పా తొలి సమావేశం ఎక్కడ నిర్వహించారు అని అడుగుతున్నారు. సో భోపాల్, ఇండోర్, జైపూర్, ఉదయ్పూర్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఉదయ్పూర్. రాజస్థాన్ లోని ఉదయ్పూర్ వైట్ సిటీ అంటారు, లేదా లేక్ సిటీ అని కూడా అంటారు. సో ఈ సిటీలోనే మొట్టమొదటి G20 షెర్పా సమ్మిట్ డిసెంబర్ 3 నుంచి మనకు 7వ తేదీ వరకు నిర్వహించినారు. అండ్ భారత్ తరఫున షెర్పాగా ఉన్న అమితాబ్ కాంత్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. అండ్ మరి భోపాల్ మధ్యప్రదేశ్ లో ఉంటుంది. భారతదేశంలో ఇది మొట్టమొదటి సుస్థిర అభివృద్ధి నగరానికి అనుసంధానమైంది. ఫస్ట్ ఇండియన్ సిటీ టు అలైన్ విత్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అండ్ అదేవిధంగా ఇండోర్ ఇది కూడా మున్సిపాలిటీగా మనకు వార్తల్లో ఉన్నది. సో భారతదేశంలో మొట్టమొదటిగా ఇన్ఫాంట్రీ మ్యూజియం ఇక్కడే వచ్చింది. ఈ ఇండోర్ మున్సిపాలిటీ భారతదేశంలో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీని రిలీజ్ చేసిన మొట్టమొదటి ఓకే మున్సిపాలిటీ. అదేవిధంగా మనకు గ్రీన్ బాండ్స్ రిలీజ్ చేసిన మొట్టమొదటి మున్సిపాలిటీ. పాట్నా మున్సిపాలిటీ కూడా న్యూస్ లో ఉన్నది. సో భారతదేశంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని యాక్సెప్ట్ చేసిన మొట్టమొదటి మున్సిపాలిటీ అది. అండ్ జైపూర్ ని పింక్ సిటీ అని అంటారు. అండ్ ఈ భోపాల్, ఇండోర్, ఉదయ్పూర్ ఈ 3 కలిపి కూడా వార్తల్లో ఉన్నాయి. సో భారతదేశం తరఫున వెట్లాండ్ సిటీ జాబితాలో ఈ 3 నగరాలను ప్రతిపాదన చేసినారు. ఆ విధంగా ఈ నగరాలు వార్తల్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఇన్ ద స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇది విశాఖపట్నం, అది మిస్ అయింది. విశాఖపట్నం ఈజ్ ఎట్ 4th ప్లేస్. ఓకే, విశాఖపట్నం. నెక్స్ట్, ఇన్ ద స్వచ్ఛ సర్వేక్షణ్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఈజ్ ఎట్ 6th ప్లేస్. ఇన్ ద స్వచ్ఛ సర్వేక్షణ్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఈజ్ ఎట్ 8th ప్లేస్ అన్నాడు. ఎస్, ఈ 3 కూడా కరెక్ట్. ఆల్ ది అబోవ్ ఆర్ ట్రూ. సో మనకు స్వచ్ఛ సర్వేక్షణ్ లో విశాఖపట్నం, విజయవాడ అండ్ తిరుపతి వరుసగా 4, 6, 8 స్థానాల్లో మనకు నిల్చున్నాయి. సో ఆ విధంగా ఇవి అవార్డులను పొంది మనకు ఓకే ఉన్నాయి. నెక్స్ట్, అకార్డింగ్ టు SBI రీసెర్చ్ అమాంగ్ ద ఫీమేల్ ట్యాక్స్ పేయర్స్ ఆంధ్రప్రదేశ్ స్టాండర్డ్. సో మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే ఒక నివేదిక రిలీజ్ చేసింది. దీని ప్రకారము ట్యాక్స్ చెల్లిస్తున్న మహిళల సంఖ్య ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నవ రాష్ట్రంలో ఉందన్నాడు. ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉన్నది. అంటే మనకు ట్యాక్స్ పే చేసే మహిళలు మనకంటే సంఖ్యాపరంగా 3 రాష్ట్రాలు మాత్రమే ముందున్నాయి అన్నమాట. ఓకే, అండ్ 11th ప్లేస్ కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఎఫ్డిఐలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 11వ స్థానంలో ఉన్నది. ఓకే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో. అండ్ నెక్స్ట్, మనము సోషల్ ఎక్స్పెండిచర్ సామాజిక వ్యయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. సో ఇవి ఈ క్వశ్చన్ కు సంబంధించినవి. అండ్ నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విలేజ్ ఇండియాస్ ఫస్ట్ కోల్డ్ స్టోరేజ్ ఎట్ విలేజ్ లెవెల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్? సో గ్రామ స్థాయిలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా కోల్డ్ స్టోరేజ్, ఓకే, కోల్డ్ స్టోరేజ్ గ్రామ స్థాయిలో తొలిసారిగా ఎక్కడ వచ్చింది అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇది వేల్పూరు అనే గ్రామంలో వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామం అది. భారతదేశంలోనే గ్రామంలో మనకు ఒక కోల్డ్ స్టోరేజ్ అన్నమాట. 9 కోట్లను వ్యయం చేసి దీనిని నిర్మించినారు.
ఓకే, బాగా ఇంపార్టెంట్. అండ్ పిన్నాపురం, సో కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో ఉంటుంది ఈ పిన్నాపురం. ఇక్కడ మనకు ప్రపంచంలోనే లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ పవర్ ప్లాంట్ వచ్చింది. సో ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత విద్యుత్ ప్లాంట్ అనేది మనకు పిన్నాపురం కర్నూలు జిల్లా ఓర్వకల్లులో వచ్చింది. అండ్ బమ్మెర, ఇది తెలంగాణలో ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటి లీగల్ ఎయిడ్ క్లినిక్, సో న్యాయ సహాయ క్లినిక్ మనకు ఎక్కడ ఉంది అంటే బమ్మెరలో ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జయరాం నాయుడు ఈజ్ ఇన్ న్యూస్ ఇన్ రీసెంట్ టైమ్స్. రీజన్, సో ఆంధ్రప్రదేశ్ చెందిన జయరాం నాయుడు వార్తల్లో ఉన్నారు. హీఈస్ వన్ అమంగ్ ద పద్మశ్రీ అవార్డు విన్నర్స్ ఇన్ 2024 కాదు. హీ క్లైంబ్డ్ హైయెస్ట్ మౌంటైన్స్ ఇన్ ఆల్ కాంటినెంట్స్ కాదు. సో దీనికి సంబంధించి అన్ని ఖండాలలో ఎత్తైన పర్వతాలను అధిరోహించింది మనకు భూపతిరాజ్ అన్వేష్ వర్మ అని అన్నారు, ఈయన కాదు. అండ్ యుఎస్ పార్లమెంట్ లో ఎన్నికయ్యారన్నారు, ఇది కూడా కాదు. మరి అమెరికాలో ఒక వీధికి ఈయన పేరు పెట్టారు. సో ఇప్పుడు 1960వ దశకంలో అప్పుడు ఈయన వైద్యుడు, అనంతపురం జిల్లాకు చెందినవాడు, అక్కడికి వెళ్ళి సెటిల్ అయినారు. సో వైద్యుడిగా అక్కడ ఎంతో సేవలు అందిస్తున్నందుకు ఆయన సేవలను గుర్తిస్తూ ఆ వీధికి జయరాం నాయుడు స్ట్రీట్ అనే అమెరికాలో పేరు పెట్టారు. ఈ విధంగా ఒక గంతం దక్కించుకున్నారు ఈయన, రైట్. అండ్ నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నారు. ఆరోగ్యశ్రీ లిమిట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 5 lakh to 25 lakh. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచారన్నాడు. నెక్స్ట్ మనకు 2023 నాటికి మొత్తం ఎన్ని ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటే 2513 అన్నారు. సో ఈ రెండు కూడా సరైన స్టేట్మెంట్లే. సో ఆంధ్రప్రదేశ్లో మనకు ఆరోగ్యశ్రీ కింద గతంలో ఉన్న పరిమితి 5 లక్షలు, ఇప్పటిది 25 లక్షలకు పెరిగింది. అండ్ 2113 ఆసుపత్రుల్లో ఈ సేవలన్నిటిని కూడా అందిస్తూ ఉన్నారు, రైట్. సో ఇవి ఈ రోజుకు సంబంధించిన అన్ని ప్రశ్నలు. సో దయచేసి వీడియోని అందరు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఓకే, అదర్ స్టూడెంట్స్ కూడా బెనిఫిట్ అయ్యేటట్టు చూడండి. అండ్ నెక్స్ట్ సెషన్లో ఇదే పద్ధతిలో 360 degrees కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.